ఏంటివేనా ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు, అది నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టమండి, నేర్చుకుంటాను. కూచిపూడా? కూచిపూడి అంటే వంట చేయడం అనుకుంటున్నావేంటి? అదేమీ నీ వల్ల అవదు. లేదు అత్తయ్య గారు, నాకు చాలా ఇష్టమండి, నేర్చుకుంటాను. నేర్చుకున్నావులే, ఇంట్లో వంటలు ఎలా చేయాలో నేర్చుకో ముందు. అత్తయ్య గారు అలా అంటారేంటండి? ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, కూచిపూడి నేర్చుకోవడం నీ వల్ల కాదని. ఈ ఇంట్రెస్ట్ ఏదో వంటల మీద పెట్టు. ఏంటే కోడలు తగ్గించి మాట్లాడుతున్నావు? చూడండి, కూచిపూడి నేర్చుకుంటుందంట. కూచిపూడి నేర్చుకోవడం అంటే మాటలా? చిన్నప్పటి నుండి సాధన ఉండాలి. ఇప్పుడేమి నేర్చుకోగలదు? నేర్చుకోవాలన్న తపన ఉండాలి గాని వయసుతో సంబంధం లేదే, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మరి నేనేమన్నానని? అదేదో పెళ్లికి ముందు నేర్చుకుంటే బాగుండు కదా, ఇప్పుడేమో వంటలు బాగా నేర్చుకోవాలి అంటున్నాను. కోడలకి ఏమంత వయసు వచ్చేసిందని 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్లే డిగ్రీలు చేస్తున్నారు ఇప్పుడు. అంత ఆసక్తితో నేర్చుకుంటానన్నప్పుడు నేర్చుకోనివ్వాలా, సపోర్ట్ చేయాలి గాని ఇలా వ్యతిరేకించడం భావ్యం కాదు కదా. మనం సపోర్ట్ చేస్తే ఇంకా త్వరగా నేర్చుకుంటుంది. అప్పుడు మనకి, మన కుటుంబానికి, మన కొడుక్కి అందరికీ పేరు తెస్తుంది. అమ్మా వేణా, మీ అత్తయ్య గారు అలాగే అంటది, నువ్వు వెళ్ళి చక్కగా నేర్చుకో. అవునమ్మా, నాకు తెలియక ఏదో అన్నాను. నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే బాగా నేర్పించే వాళ్ళని చూసి మేము తీసుకెళ్లి జాయిన్ చేస్తాం. నేర్చుకో. సరే అత్తయ్య గారు. థ్యాంక్ యూ మావయ్య గారు.